ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది. ఇంకా విచిత్రమైన విషయం, రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ ఇది హైదరాబాద్ వేదికగా, తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు. అందులో ఏం చెప్పినారు? We promise to amend the 10th schedule of the Constitution and make defection an automatic disqualification of membership in Assembly and Parliament. అంటే వారి ఉద్దేశం ఏమంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే, ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి. ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు, కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి. అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి. మీరు చూడండి, ఒకవైపు ఈ డ్రామా, రాజ్యాంగం పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు, నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. ఆయారాం గయారాం పోయింది, ఇప్పుడు పోచారం కాడి దాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. అదే మాదిరిగా ఇంకా విచిత్రం, అసలు ఇవాళ ఒకరు కాదు, మా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి ఒక్కొక్కరింటికి ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి, ఇంకా కేశవరావు గారి ఇంటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి, మరి సిద్ధరామయ్య చెప్పినట్టు 50 ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు, మేము ఆరోపిస్తలేము, సిద్ధరామయ్య గారు చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నాను నేను. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది, చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే తెలంగాణలోనేమో న్యాయపత్రం అంటారు, చేసేది మాత్రం అన్యాయం. అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏమి ఉండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకం ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. కాబోయే సెషన్ కూడా వస్తూ ఉంది 22 నుంచి.